హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టోరీస్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటే చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అక్షయ్ చాలా రెక్లెస్గా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ ఆ క్షణమే అతని మనసు అదుపు తప్పింది. అకిరాని చూడగానే అతని గుండె వేగం పెరిగింది. పాలలో ముంచినట్టున్న ఆమె తెల్లని చర్మం, ముఖంలో కనిపిస్తున్న ఆమె ఆత్మవిశ్వాసం, అన్నిటికీ మించి ఆమె కళ్ళు అక్షయ్ని మాయలో పడేశాయి. అక్షయ్ ఆమె అందానికి మైమరిచిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు. అకిరా మాత్రం చాలా కూల్గా ఇట్స్ ఓకే అని చెబుతూ తన చేతిని వెనక్కి తీసేసుకుంది. అకిరా వైపు నుంచి చూపు తిప్పిన అక్షయ్ పక్కనే నిలబడి ఉన్న సుప్రియ చెంప మీద లాగిపెట్టి ఒకటి కొట్టాడు. ఆ దెబ్బకు సుప్రియ షాక్ అయింది. అది చూసిన అకిరా కూడా ఒక్కసారిగా నివ్వెరపోయి అక్షయ్ని వింతగా చూస్తుంది. సుప్రియ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అక్షయ్, టైం ఎంతైందో తెలుసా? ఇంత రాత్రి వరకు మీకు పార్టీలా? అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలో నీకు తెలియదా? తన గంభీరమైన స్వరంతో గట్టిగా అరిచాడు. అతని అరుపుకు సుప్రియ వణికిపోయింది. కానీ మరుక్షణమే అక్షయ్ తన భయాన్ని గమనించి వెంటనే ఆమె దగ్గరకు తీసుకుని హత్తుకుని ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి, సరే రా, ఇంట్లో అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు, పద వెళ్దాం అంటూ కారులో కూర్చున్నాడు. సుప్రియ వెంటనే అకిరాను గట్టిగా హత్తుకుంది. థ్యాంక్స్, ఐ లవ్ యూ అంటూ అకిరా బొగ్గపై ముద్దు పెట్టింది. ఇంత రాత్రిపూట నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు? మాతో కారులో వచ్చి. అకిరా చిరునవ్వుతో, లేదు పర్లేదు, నా స్కూటీ ఇక్కడే ఉంది, నేను వెళ్ళగలను, బాయ్ అని చెప్పి తన స్కూటీ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సుప్రియ ఆమె వెళ్ళే వరకు చూసి తన కారు ఎక్కింది. కారు స్టార్ట్ అయ్యాక సుప్రియ ఆపకుండా అకిరా గురించి చెబుతూనే ఉంది. అన్నయ్య, అసలు తను ఎంత ధైర్యంగా వచ్చిందో తెలుసా? ఆ రౌడీలకు అసలు భయపడలేదు. అసలు తను లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో అని దారి పొడవునా పొగుడుతూనే ఉంటుంది. తను అలా పొగుడుతుంటే నిజంగానే తను చాలా గ్రేట్. తాగిన వాళ్ళను చూసి భయపడకుండా ఒంటరిగా పోరాడి నా చెల్లిని కాపాడిందంటే షీఈస్ ఏ బ్రేవ్ లేడీ అని మనసులోనే అనుకున్నాడు అక్షయ్. ఉదయం సూర్యకిరణాలు కిటికీలోంచి గదిలోకి పడుతుంటే అకిరా చాలా బద్ధకంగా నిద్రలేచింది. అకిరా హాల్లోకి రాగానే అక్కడ తన చెల్లి సంధ్య వాళ్ళ బామ్మ మధ్య గొడవ జరుగుతుంది. సంధ్య తన బామ్మను ఆట పట్టిస్తుంది. అది చూసి బామ్మ, ఆపవే రాక్షసి, ఎప్పుడూ నన్నే ఏడిపిస్తూ ఉంటావు, నీతో కటిఫ్ అని అలుగుతుంది. వెంటనే సంధ్య, అయ్యో నా డార్లింగ్ అలిగిందే అంటూ బామ్మను బుజ్జగిస్తూ సారీ డార్లింగ్ అని మళ్ళీ అల్లరి మొదలు పెడుతుంది. అప్పుడే అక్కడికి అకిరా రావడం చూసిన బామ్మ సంధ్యను వదిలేసి, ఏమే అక్కి, అలా పళ్ళు తోముకోకుండా ఆ పాచి నోటితో ఇంట్లో తిరగకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? ముందు వెళ్ళి మొహం కడుక్కో అంటూ బామ్మ ప్రేమగా విసుక్కుంటూ అకిరా దగ్గరకు వచ్చింది. బామ్మ తన వైపు రావడం చూసి అకిరా నవ్వుతూ, అమ్మో తల్లి, నా మీద పడ్డావా అంటూ అల్లరిగా తప్పించుకొని వెంటనే ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి పారిపోయింది. కాసేపటికి మార్కెట్ నుంచి వచ్చిన రాఘవ్ గారు, అకిరా తండ్రి, చేతిలో సంచులతో ఇంట్లోకి వస్తూ ఎంతో ప్రేమగా అమ్మా అక్కి అని పిలిచారు. అప్పుడే వేడివేడి కాఫీ కప్పులతో హాల్లోకి వచ్చిన అకిరా తల్లి మంజుల గారు,
ఇప్పుడే లేచారు మీ మేడం గారు, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు అంటూ భర్తకు అక్కడే ఉన్న బామ్మకు కాఫీ అందించారు. రాఘవ్ గారు తన తల్లి పక్కన కూర్చొని మంజుల గారు ఇచ్చిన కాఫీ తాగుతూ ముగ్గురు నవ్వుతూ హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. హాల్లోకి వచ్చిన అకిరాను చూసి రాఘవ్ గారు ఎంతో ప్రేమగా ఏంటమ్మా ఎక్కడికి రెడీ అయ్యావు అని అడిగారు. అకిరా చిరునవ్వుతో ఈరోజు ఒక ఇంటర్వ్యూ ఉంది నాన్న అని చెప్పింది. ఆ తర్వాత అకిరా తన చెల్లి సంధ్యతో కలిసి సరదాగా టిఫిన్ ముగించింది. ఇద్దరూ కలిసి బయలుదేరారు. తన స్కూటీపై సంధ్యను కాలేజ్ దగ్గర దించి అక్కడి నుంచి తను వెళ్లాల్సిన ఇంటర్వ్యూ కోసం బయలుదేరింది. అకిరా కేవలం ధైర్యవంతురాలే కాదు, చాలా తెలివైంది కూడా. ఆమె ప్రస్తుతం MBBS 2వ సంవత్సరం చదువుతుంది. తనకున్న అద్భుతమైన ప్రతిభతో మెడికల్ సీట్ను ఫ్రీ సీట్ మెరిట్ కోటా ద్వారా సంపాదించుకుంది. అయినప్పటికీ తన మధ్యతరగతి కుటుంబానికి భారం అవ్వకూడదని తన ఆలోచన. అకిరా తండ్రి రాఘవ్ గారు ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్. జీవితాంతం క్రమశిక్షణతో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన ఆయన ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక రిటైర్డ్ ఉద్యోగిగా ఆయనకు వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడం సాధ్యమే. అయినా ఇద్దరు కూతుళ్ళ చదువులు, ముఖ్యంగా అకిరా చేస్తున్న MBBS లాంటి చదువుకు అయ్యే ఖర్చుల గురించి ఆమెకు తెలుసు. తన చదువుకు సంబంధించిన ఖర్చులు, ఇంటికి ఆసరాగా ఉండడం కోసం ఇలా ఖాళీ సమయంలో చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో కష్టపడుతుంది అకిరా. అది పెద్ద బంగ్లా, చుట్టూ విశాలమైన కారిడార్, కంటికి పచ్చగా కనిపించే అద్భుతమైన గార్డెన్, చుట్టూ సెక్యూరిటీతో ఆ ప్రాంతమంతా చాలా గంభీరంగా ఉంది. ఆ భవనంలో మూడో ఫ్లోర్లో ఉన్న తన పర్సనల్ జిమ్ రూమ్లో 6 ప్యాక్ బాడీ ఒళ్ళంతా చెమటలతో పుషప్ చేస్తున్నాడు అక్షయ్. అప్పుడే అక్కడికి అక్షయ్ తమ్ముడు ఆదిత్య వచ్చాడు. అన్నయ్య అని పిలుస్తూ పుషప్స్ ఆపకుండా, కనీసం తల తిప్పి చూడకుండానే ఏంటాదిత్య అని అడిగాడు. ఆ వాయిస్లో ఉన్న గంభీరానికి ఆదిత్య కొంచెం తడబడుతూ అది అన్నయ్య, నాకు కొంచెం పాకెట్ మనీ కావాలి అని అడిగాడు. అక్షయ్ ఒక క్షణం ఆగి మొన్ననే కదరా తీసుకున్నావు అని అన్నాడు. కానీ తమ్ముడి మీద ఉన్న ప్రేమతో వెంటనే సరేలే పంపిస్తానులే అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆదిత్య ముఖం వెలిగిపోయింది. థ్యాంక్ యూ అన్నయ్య అని ఉత్సాహంగా అక్షయ్ని గట్టిగా హత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చిన అక్షయ్ మెయిడ్ తెచ్చి ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తాగుతూ సోఫాలో కూర్చున్నాడు. అక్కడ తన తాతయ్య ధనుంజయ్ గారు తన గ్రాని నీలాంబారి గారితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఇంట్లో అక్షయ్కి అత్యంత ఇష్టమైన వ్యక్తులు వారే. అప్పుడే అక్షయ్ తండ్రి మహాదేవ్ గారు అక్కడికి రాగానే అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అఖిల చాలా ప్రేమగా నటిస్తూ అక్షయ్కు వడ్డిస్తుంది. అక్షయ్ చిన్నతనంలోనే అతని తల్లి చనిపోవడంతో మహాదేవ్ గారు అఖిలను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆదిత్య, సుప్రియ ఇద్దరు అఖిల పిల్లలే. పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తున్న అఖిల చాలా స్వార్థపరురాలు. ఆమె చాలా తెలివైనది. అక్షయ్ మనసులో తన తల్లిపై, తండ్రిపై అసహ్యం కలిగేలా లేనిపోనివన్నీ చెప్పి నమ్మించింది. అక్షయ్ చిన్నప్పటి నుంచి అఖిల అతని మెడలో ఒకటే విషాన్ని ఎక్కించింది. మిడిల్ క్లాస్ అమ్మాయిలకు అస్సలు నమ్మకూడదు. వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు. నీ తల్లి
కూడా మీ నాన్నను అలాగే మోసం చేసింది అంటూ ఆ మాటల ప్రభావం వల్ల అక్షయ్ దృష్టిలో అమ్మాయిలంటే కేవలం స్వార్థపరులు అనే ముద్ర పడిపోయింది. మహాదేవుని కూడా మాయ చేసి అఖిల తన మాటకారితనంతో మహాదేవును అక్షయ్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. అఖిల చేస్తున్న ఈ పనులన్నీ ధనంజయ్ గారికి, తన భార్య నీలంబరి గారికి తెలుసు. తన కొడుకు కాపురం పాడవుతుందనో లేదా అక్షయ్ జీవితంలో మళ్ళీ ఇంకెవరిని నమ్మడానో అన్నీ తెలిసి ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. టిఫిన్ పూర్తయ్యాక సుప్రియ, ఆదిత్య ఇద్దరూ కలిసి కాలేజ్కి బయలుదేరారు. సుప్రియను ఆపి అక్షయ్ తన గంభీరమైన స్వరంతో, కాలేజీ అవగానే నేరుగా ఇంటికి రావాలి. మళ్ళీ పార్టీలు గిట్టీలు అంటూ తిరిగావో కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. అతని మాటల్లోని తీవ్రతకు సుప్రియ వణికిపోయింది. ఏమీ మాట్లాడకుండా ఆదిత్యతో కలిసి కారెక్కింది. కానీ దారి పొడవునా ఆమె ఆదిత్యకు అఖిల గురించి గొప్పగా చెప్తూనే ఉంది.